సంతనూతలపాడు వైసీపీకి ఎదురు దెబ్బ తగులుతుందని కూడా తెలియజేసుకోవచ్చు. ఇక్కడ సంతనూతలపాడు నియోజకవర్గంలో ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మేరుగు నాగార్జున అనతి కాలంలోనే బాపట్ల జిల్లా అధ్యక్షులుగా కూడా ప్రమోట్ చేయటం జరిగింది. అదేవిధంగా ఆయనకు ఉన్నటువంటి కొన్ని ప్రెజర్స్ దృష్ట్యా కూడా, కొన్ని వ్యక్తిగత కారణాల దృష్ట్యా కూడా ఆయన సంతనూతలపాడులో స్థానికంగా ఉండకపోవడంతో అక్కడ ఉన్నటువంటి క్యాడర్ అయితే కొంత డీలా పడుతుంది. ఎస్సీ కాన్స్టిట్యూషన్ అయినటువంటి సంతనూతలపాడు నియోజకవర్గం మీదుగా ఆడ చిన్నచూపు చూస్తున్నారని కూడా తెలియజేసుకోవచ్చు. స్ట్రాంగ్గా ఉండేటువంటి మాస్ లీడర్గా ఉన్నటువంటి మేరుగు నాగార్జున ఆయన ఈ మధ్యకాలంలో సంతనూతలపాడులో యాక్టివ్ పాలిటిక్స్ చేయకపోవడంతో కూడా అవతల టీడీపీ నేతలు రెచ్చిపోతూ ఉన్నారు. నిన్న పెద్ద కొత్తపల్లి గ్రామం నుంచి కూడా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకోవటం జరిగింది. మరి కొన్ని రోజులు ఆ గ్రామంలో సభ ఏర్పాటు చేసుకొని భారీగా కూడా కార్యకర్తలను చేర్చేందుకు కూడా వైసీపీ నుంచి భారీగా కార్యకర్తలు చేర్చేందుకు కూడా సిద్ధమవుతున్నట్లుగా కూడా తెలుస్తుంది. అదేవిధంగా సంతనూతలపాడు నియోజకవర్గంలో దాదాపుగా కొన్ని గ్రామాల్లో కూడా మనకు సంబంధించి పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పి స్థానిక ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ కూడా తెలుపుతుంటాం. సంతనూతలపాడు కాన్స్టిట్యున్సీలో ఒకసారిగా వైసీపీ కలవరపాటుకు గురైందని చెప్పాలి. ఎస్సీ కాన్స్టిట్యూషన్ అయినటువంటి సంతనూతలపాడు నియోజకవర్గంలో బిఎన్ విజయ్ కుమార్ గారు ఈ మధ్యకాలంలో కూడా గ్రామంలో పర్యటన చేపడుతూ ఉన్నారు. అదేవిధంగా వాళ్లకు కలిసి వచ్చే అంశం ఏంటంటే పంచాయతీ రాజు నుంచి అధిక నిధులు రావటం, అదేవిధంగా సంతనూతలపాడు కాన్స్టిట్యున్సీనే ఎక్కువగా కూడా గ్రామాలు ఉంటాయి, మేజర్ పంచాయతీలు ఉంటాయి. వాటికి డెవలప్మెంట్ కార్యక్రమాలు చేసేందుకు కూడా ఆయన శ్రీకారం చుట్టడం, ఈ మధ్యకాలంలో రోడ్లు వేయించడం, ఇవన్నీ కూడా బిఎన్ విజయ్ కుమార్ గారికి కలిసి వచ్చే అంశాలుగా కూడా అక్కడ ఉన్నటువంటి కొంతమంది నేతలు అయితే చెప్తూ ఉన్నారు. ఇదే క్రమంలో వైసీపీ యాక్టివ్ కార్యక్రమాలు చేయకుండా వైసీపీకి ఇక్కడ సంతనూతలపాడు నియోజకవర్గం రిలేటెడ్ ఒంగోలు కాన్స్టిట్యున్సీకి దగ్గరగా ఉంటుంది. సో వాళ్ళు ఏ చిన్న సమస్య వచ్చినా కూడా ఒంగోలు కోతవేడు దూరంలో ఉన్నటువంటి ఒంగోలు పార్టీ ఆఫీస్కి వచ్చి వాళ్ళ సమస్యలు చెప్పుకోవటమే జరుగుతుంది. వాళ్ళకంటూ స్థానికంగా ఉండేటువంటి లీడర్ లేకపోవటం కూడా కొంత ఇబ్బందికర పరిస్థితులు కలుగుతున్నాయి. అదేవిధంగా మనకి దీనికి సంబంధించి పార్టీ కనుక ఏదన్నా కార్యక్రమం చేయమని ఆదేశిస్తే, లేదు కార్యకర్తలకు ఏదన్నా మేజర్ ఇబ్బందులు వచ్చినప్పుడు మాత్రమే మేరుగు నాగార్జున అందుబాటులో రావటం జరుగుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరైతే యాక్టివ్గా కూడా సంతనూతలపాడు కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ప్రజలు కోరుకునేది ఎస్సీ నియోజకవర్గం అయినటువంటి ఇక్కడ ఒక మంచి మాస్ లీడర్ను కనుక తీసుకొచ్చి పెట్టి, లోకల్గా చాలామంది లీడర్ ఉన్నారు, అరువు లీడర్స్ మనకొద్దు. సో లోకల్గా ఉన్నటువంటి లీడర్స్ని తీసుకొచ్చి వాళ్ళకు కొంత బూస్టప్ కనుక ఇస్తే రాబోయే రోజుల్లో సంతనూతలపాడు నియోజకవర్గానికి దాదాపుగా మళ్ళీ పూర్వవైభవం వస్తుంది. ఎందుకంటే దాదాపుగా బిఎన్ విజయ్ కుమార్ గారు గతంలో కాంగ్రెస్ పార్టీ తరఫున అక్కడ ఎమ్మెల్యేగా చేయటం జరిగింది. తదనంతరం జరిగిన పరిస్థితుల దృష్ట్యా కూడా మనకి అదే కాన్స్టిట్యున్సీ నుంచి మనకి ఆదిమూలపు సురేష్ గారు ఎమ్మెల్యేగా గెలవటం జరిగింది. అదేవిధంగా తదనంతరం మనం గమనించినట్లయితే టీజీఆర్ సుధాకర్ బాబు కూడా ఎమ్మెల్యేగా కూడా గెలవటం జరిగింది. వైసీపీ 2 సార్లు 2014, 2019లో అక్కడ విజయ డంకా మోగటం జరిగింది. కానీ 2024లో భారీ మెజార్టీతో ఓడిపోవటం జరిగింది. సో ఇవన్నీ బేరీజ్ వేసుకొని రాబోయే రోజుల్లో సంతనూతలపాడు కాన్స్టిట్యున్సీ మీద అధిష్టానం దృష్టి సాధించాలని కూడా కోరుకుంటున్నాను.